జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? ఈరోజు మూమెంట్ బట్టి అండ్ అలాగే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి అంటే పండుగ ప్రభావం కూడా గోల్డ్ మీద పడి ఉంటుందంటారా? ఉంటే అది ఇంక్రీజింగ్ మూమెంటా లేదంటే డౌన్ ఫాలా? దీన్ని ఎలా చూడాలి అంటారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే అసలు ఒకే రన్అప్లో ఉన్నప్పుడు కూడా బాగా బోరింగ్గా ఉంటుంది. దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి అఫ్కోర్స్ ఇట్స్ అ డైలీ అలర్ట్ అనేది, ఒక డైలీ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అనేది మనం రెగ్యులర్గా చేస్తున్నాం. అయితే ఇక్కడ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఇద్దరు మహామహులు, అఫ్కోర్స్ ది గ్రేట్ అమెరికా అండ్ ది రైవల్ చైనా, ఇద్దరు కూడా సై అంటే సై అంటున్నారు. అసలు తగ్గేదేలే. వాళ్ళకి పుష్ప సినిమా ఎంత నచ్చిందో నాకు అర్థం అవ్వట్లా. ఈ సినిమా చూసిన తర్వాత ఈవెన్ ది ప్రెసిడెంట్స్ ఆఫ్ బోత్ ద కంట్రీస్ బికేమ్ లైక్ దాట్. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఫైట్ చేసుకుంటున్నారు, అసలు సిసరైన ఫైట్ వాళ్ళిద్దరి మధ్యలో. కానీ మిగతా దేశాల్లో ఉన్న ప్రజలు మాత్రం అందరు బకరాగా తయారవుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చూసుకుంటే ఇండియాలో ఏదైతే డిమాండ్ ఉందో గోల్డ్ పర్చేసింగ్కి, అది యాజ్ యూజువల్గా ఉంది. మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి కాస్తంత 1 కేజీ ఎక్కువ కొంటారో, 100 కేజీలు ఎక్కువ కొంటారో, 1000 కేజీలు ఎక్కువ కొంటారు. బట్ 100-1000 కేజీల వల్ల బంగారం ఇంత పెరగదు. ఎందుకంటే కొన్ని వేల టన్నుల బంగారం ట్రేడింగ్ అవుతుందన్నమాట ప్రపంచం అంతట్లో. కానీ ట్రేడింగ్ మాత్రము ఇంటర్నేషనల్ మీడియాలో అందరు ఏమంటున్నారంటే అన్ని టన్నులే ఎలాగైతే రెగ్యులర్గా డే ఇన్ డే అవుట్ ఫస్ట్ ఏప్రిల్ చూస్తే అదే డేటా ఉంది. అంత టన్ను బంగారము ఏదైతే మార్కెట్లోకి వెళ్ళాలో వెళ్ళింది. సెకండ్ డే అలాగే అంతే టన్నులు అమ్మబోతుంది. అంటే ఆ టన్నేజ్ విషయానికి వస్తే ఈ రోజున 100 టన్నులు అమ్ముడుపోతే నెక్స్ట్ డేన 1000 టన్నులు అమ్ముడుపోతేనే మీకు రేటు ఫ్లక్చువేట్ అనేది ఉంటే, అంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ పెరిగిందని చెప్పచ్చు. ఇక్కడ ఏం లేదు. అక్కడ సేమ్ టన్నేజ్, సేమ్ కైండ్ ఆఫ్ కన్జంప్షన్, సేమ్ కైండ్ ఆఫ్ డిమాండ్, ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. ఓన్లీ ఏంటంటే భయం. మన బిజినెస్ అన్ని కూడా కుప్పగోలిపోతే రేపటి రోజున రియల్ ఎస్టేట్ కూడా మార్కెట్లో ఎక్కువ నడవదు కదా. ఎందుకంటే జనాల దగ్గర డబ్బులు లేకపోతే ప్లాట్ ఎవరు కొంటారు, ఫ్లాట్ ఎవరు కొంటారు? బికాజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ గ్రోయింగ్, బిజినెస్లు ఏమో పడిపోతున్నాయి. అక్కడ టాటా మోటార్స్ది ల్యాండ్ రోవర్ అండ్ జాగ్వార్ కార్స్ ఏవైతే అమెరికన్ కంట్రీ కోసం రెడీ చేసిన కంటైనర్లో కార్స్ ఉన్నాయి కదా, కొన్ని వేల కార్లు అన్ని కూడా తిరిగి తీసుకోవాల్సి వచ్చింది ఇండియా లోపలికి. సో ఇలాంటి కంపెనీస్ స్పేర్ పార్ట్స్ అమ్మేవాళ్ళు కానివ్వండి, పూర్తి ప్రోడక్ట్ అమ్మేవాళ్ళు కానివ్వండి, అందరూ కూడా హ్యూజ్ లాసెస్ ముఖం చూడాల్సి వస్తుంది. మరి అలాంటప్పుడు బిజినెస్ ఇన్కమ్ లేదు, బిజినెస్ ఏమో పాజిటివ్గా నడవట్లా ఇంటర్నేషనల్ సినారియోలు చూస్తే, మరి బంగారం ధర ఎందుకు పెరుగుతుంది? ఇది ప్యూర్లీ స్పెక్యులేషన్ వల్ల మరీ ఎక్కువగా వెళ్ళిపోతుంది. అంటే మౌంట్ ఎవరెస్ట్ కూడా నిజంగా ఒక హైట్ వచ్చిన తర్వాత మౌంట్ ఎవరెస్ట్ అన్న పర్వతం కూడా ఆగిపోతుంది అక్కడికి. కానీ బంగారానికి మాత్రం అసలు ఎక్కడ స్టాప్ ఓవర్ చేయాలి అన్న విషయం అసలు అర్థం అవ్వట్లా. ఇట్స్ నాట్ స్టాపింగ్ అట్ ఆల్. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా మీకు అవన్నీ చెప్పానంటే, గత రాత్రి 12 అవర్స్ మనం ఏదైతే గడిచిందో, అంటే రాత్రి 9 గంటల నుంచి ఇవాళ మార్నింగ్ 9 గంటల వరకు ఎన్ని ఇంటర్నేషనల్ న్యూస్లు అంటున్నారు. అసలు గోల్డ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు, గోల్డ్ గురించే. ఇక్కడ ఏమైందంటే ఆ ఇన్సెక్యూరిటీ అన్న భావం ఏదైతే ఉంటుంది కదా జనాల మైండ్ సెట్లో, అది పాతుకుపోయింది. గోల్డ్ కొంటేనే మనం సేఫ్గా ఉంటాము అని చెప్పేసి జనాలు మాత్రం కొంటున్నారు, కానీ దేశాలు మాత్రం ఎక్కువ దీని వెంట ఇప్పుడు పరిగెత్తట్లా. అఫ్కోర్స్ మొన్న దాకా పరిగెత్తారు, ఇప్పుడు అంతా కైండ్ ఆఫ్ ఫ్లాట్గా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు కంట్రీస్కి ఇన్కమ్ లేదు. అక్కడ అమెరికన్ దేశానికి అందరూ ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు మినిమం 10% నుంచి 50% వరకు టారిఫ్ ఇప్పుడు కట్టాల్సి వస్తుంది. బిజినెస్ లేదండి. అయితే ఇక్కడ ఏం జరగబోతుందో ఇప్పుడు మీకు చూపిస్తా. ఎందుకంటే ఈ స్టోరీ మొత్తము నాకు తెలుసండి అంటారు. సార్ మీకు తెలియనివి కూడా, మేడం మీకు తెలియనివి కూడా చాలా ఉంటాయి. దయచేసి వీడియోని డీటెయిల్డ్గా విన్న తర్వాత మళ్ళొకసారి ప్లే చేసి వినండి అని చెప్తాను. ఎందుకంటే మీకు 99% తెలియవచ్చు, ఆర్ ఈవెన్ 100% కూడా మీకు తెలిసేమో. కానీ 101% ఒకవేళ 1% మిస్ అయిపోతే దెన్ హూ విల్ బి ద లూజర్? మన ప్రేక్షకులే. సో డీటెయిల్డ్గా ప్రతిదీ మీరు విని నోట్ చేసుకోండి. మీకు ఒకవేళ గోల్డ్ ట్రేడింగ్ అంత ముఖ్యమా, మీరు గోల్డ్ బిజినెస్లో ఉన్నారా, లేదంటే ఇంట్లో నేను ఇవాళ కొనాలి, నాకు ఇంట్లో అవసరం ఉందనుకుంటున్నారా, కొనండి. నేను ఒక జెంటిల్మెన్ కాల్ చేశారు. అఫ్కోర్స్ చాలా మందితో మాట్లాడా. ఈయన కాన్వర్సేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. ఈయన ఏమన్నారంటే, సార్ నేను వీడియోస్ రెగ్యులర్గా చూస్తాను, లాస్ట్ టైము ఒక 86,000-87,000 ఉన్నప్పుడు మీరు చెప్పారు కదా మనకి ఇంకా పడే అవకాశం ఉందని చెప్పేసి ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు చెప్తున్నారని. కానీ నాకు
ఏమనిపించిందంటే నేను ఒక 20-30 తులాలు కొనదాం అనుకున్నాను, కానీ ఒక 10 తులాలు 15 తులాలన్నా ఈ 86,000-87,000 కొనుక్కుందని చెప్పేసి మీరు చెప్పంగానే నేను కొనేసాన్నారు. ఇప్పుడు మళ్ళీ నిన్న కాల్ చేసినప్పుడు అయినా 93,000 ఉంది కదా సార్, 6,000 పెరిగిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటారు, ఆ 15 తులాలు నేను బిస్కెట్ కొన్నాను అది అమ్మేయమంటారా అని చెప్పారు. నేను అన్నారు ఒక్కటే మాట సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ బై అండ్ సెల్ అన్న నిర్ణయం మీది, మేము ఇక్కడ మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ఎడ్యుకేషన్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో ఎప్పుడు పడబోతుంది అన్నది నేను మీకు ట్రెండ్ లైన్ వేసి చూపించేస్తుంది అక్కడ. సో మీకు అక్కడ క్లారిటీ వచ్చిన తర్వాత మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా ఇక్కడ నేను చూపించింది నేర్చుకోండి, దాని తర్వాత మీరే ఎక్స్పర్ట్ అయిపోతారు. సార్ ఇంకొక 15 తులాలు కొనాలి, మొత్తం 30 తులాలు నాకు కావాలి అంటే మార్కెట్లో మాత్రం ప్రస్తుతానికి ఉన్న ఫ్రెంజిడ్ ఎన్వైరన్మెంట్ చూసుకుంటే 1,10,000 నెక్స్ట్ 3 monthsలో అప్ సైడ్లో అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి ప్రస్తుతానికైతే. ఎందుకంటే మన చైనా కానివ్వండి, అమెరికా కానివ్వండి, అసలు నెక్స్ట్ 1 year వరకు వీళ్ళు వెనకాడరు, వీళ్ళు ఇలాగే పోట్లాడుకుంటూ ఉంటారు. దానివల్ల గోల్డ్లో ఇన్సెక్యూరిటీ క్రియేట్ అవుతుంది. అర్జెంట్గా మీకు ఇవాళ ఫస్ట్ స్పాట్ రేట్ చూపించేస్తాను. టు స్టార్ట్ విత్ 24 క్యారెట్ గోల్డ్ 95.40 నిన్న ఉండింది, ఇవాళ 95.67, జస్ట్ 27 రూపీస్ మాత్రమే పెరిగింది. అఫ్కోర్స్ ప్రతి చిన్న పర్చేసెస్ ఎవరైతే ఉంటారో బయర్స్ వాళ్ళందరికీ కూడా గిచ్చినట్టుగా ఉంటుంది, అఫ్కోర్స్ ఒప్పుకుంటా. బట్ ఏంటంటే మీకు అత్యవసరం ఉంటేనే కొనమని చెప్తా, లేదంటే మాత్రం మీరు ఊరికేనే కొని పెట్టుకుందామో భయం ఉంది సార్ అని చెప్తే మాత్రం అలాంటి మాటలకు వెళ్ళకండి. మీకు అర్జెన్సీ ఉంది, యూసేజ్ ఉంది అంటేనే మీరు ఫిజికల్ గోల్డ్ కొనండి, అదర్వైజ్ నాట్. నౌ 22 క్యారెట్ గోల్డ్ 87.45 నిన్న, ఇవాళ 87.70, ఇట్ హాస్ గాన్ అప్ బై 25 రూపీస్ అగైన్. 18 క్యారెట్ గోల్డ్ విచ్ ఇస్ మై ఫేవరెట్ అట్ ద సేమ్ టైమ్, బికాస్ మా ఇంట్లో కూడా జెన్జీ ఉన్నారు, జెన్ ఆల్ఫా ఉన్నారు. సో దేర్ ఫేవరెట్ ఈజ్ లైక్ దే వాంట్ గో ఫర్ 18 క్యారెట్ గోల్డ్. సో 18 క్యారెట్ గోల్డ్లో 71.55 నిన్న ఉండింది, ఇవాళ 71.76, ఇది కూడా దాదాపు ఒక 20 రూపీస్ ప్లస్తో పైకి వెళ్ళడం జరిగింది. అయితే మనం ఇప్పుడు చూద్దాము మార్కెట్స్లో, ఇవాళ అయితే వీకెండ్ శిరీష, సో మండే రోజున మళ్ళీ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి మీకు. సో మండే రోజు వరకు ఆర్ మండే రోజున మార్కెట్ ఎలా ఓపెన్ అవ్వబోతుంది, దట్ ఈస్ ద సస్పెన్స్. సో మీరు ఈ వీకెండ్ చాలా హ్యాపీగా గడపాలి, ఫుల్ క్లారిటీతో ఉండాలి అంటే ఇది చూడండి ఇక్కడ. సో నా నేను మీకు ప్రతిసారి వేసి చూపించింది, ఇక్కడ కొత్తగా మారింది ఏది లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు జస్ట్ అండర్స్టాండ్ వన్ థింగ్. మొన్నటి వరకు మీకు అప్ సైడ్ మన ట్రెండ్ లైన్ పైన ఉన్న ట్రెండ్ కాస్త కిందికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ మీకు రివర్స్ అయిపోయింది. ఇప్పుడు ఆల్ టైమ్ హై 93,940 రూపీస్ నిన్న రాత్రి, లాస్ట్ నైట్. మళ్ళీ 93,500 దాకా వెళ్ళి 93,800 ఆ రేంజెస్లో క్లోజ్ అయింది. సో దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ క్లోజింగ్. నా ఇంట్రాడేలో ఏం జరగబోతుంది మండే రోజున మార్నింగ్, సరే ఎండ్ ఆఫ్ డేలో మనం చూసుకున్నాము ట్రెండ్ అయితే బుల్లిష్గా ఉంది, 1,10,000 అనేది మనకు నియర్ టర్మ్లో 3 monthsలో కనిపిస్తుంది. బట్ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ మండే, జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఏదైతే ట్రెండ్ ఇక్కడ డౌన్వర్డ్స్ ట్రెండ్ కనిపించింది కదా శిరీష, సో అదే ట్రెండ్ మీకు ఇక్కడ దాన్ని దాటేసి అప్ సైడ్కి వెళ్ళిపోయింది. నౌ వాట్ విల్ హ్యాపెన్ ఆన్ మండే ఈజ్ యూ విల్ సీ దిస్. ఇక్కడ మీరు చూస్తే ఒక స్లాంట్ లైన్ ఒక డౌన్ సైడ్లో చూపించాను, ఇదంతా అయిపోయింది. సినిమా అంతా అయిపోయిన తర్వాత మీరు మాకు చూపిస్తే మాకు వచ్చేది ఏం లేదండి అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు మండే గురించి మీకు చూపించబోతున్నాను, ఎందుకంటే ఇది అవ్వలేదు కాబట్టి. ఏం అవ్వబోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ. సో ఇక్కడ మీరు ఏదైతే యావరేజ్ తీసుకున్నారు కదా, ఈ బ్లూ కలర్ లైన్ యావరేజ్ ప్రైస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో 93,700 ఇఫ్ ఇట్ క్రాసెస్, అంటే ఇఫ్ ఇట్ స్టాండ్స్ అబౌవ్ 94,000 అనుకుందామండి, ఎందుకంటే 94,000కి 93,700కి జస్ట్ 300 రూపాయలే గ్యాప్ ఉంది. సో రఫ్లీ 94,000 దాటితే మండే రోజున you will see immediately 99,000 kind of upside chances ఉన్నాయి. Now ప్రాఫిట్ బుకింగ్ అంటారా, ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఛాన్సెస్ ఉన్నాయి కానీ చాలా పెరిగింది కాబట్టి డౌన్ సైడ్లో మీకు 91,800 కూడా ఉంది. ఇది ఇమ్మీడియట్గా మీకు ఇది మండే రోజున మీకు డెసిషన్ రాబోతుంది. సో మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బిహేవ్ దట్ వే. ఈ ట్రెండ్ లైన్ ఏదైతే నేను హారిజాంటల్గా డ్రా చేశాను కదా, దట్ విల్ హెల్ప్ యూ, గివ్ యూ ఫుల్ క్లారిటీ. కానీ ట్రేడింగ్ చేసే ముందు ఫుల్ నాలెడ్జ్ ఉందా లేదా నేర్చుకోండి, లేదంటారా తప్పకుండా కాల్ చేసి అడగండి, ఐ కెన్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.